RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం పాచిపెంట గ్రామంలో శుక్రవారం ఉదయం 1,75 లక్షల రూపాయలతో అదనపు గదులు ప్రారంభించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాట్లాడుతూ విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించడంలో కూటమి ప్రభుత్వం తమ వంతు కృషి చేశామని, బాగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగడం పిల్లల బాధ్యత అన్నారు. తదుపరి పిల్లలతో కలిసి హింసా నృత్యం చేశారు. ఇంతవరకు మేము చదువుకోవడానికి సరైనటువంటి తరగతి గదులు లేక చాలా ఇబ్బంది పడ్డాం మేడం. మీరు ఈ భవనాన్ని ప్రారంభించడంతో మాకు ఎంతో సంతోషంగా ఉంది మేడం గారు. బిల్డింగ్ కట్టిన కొన్ని రోజుల తర్వాత కూడా ఈ భవన ప్రారంభం ఎప్పుడెప్పుడా అని మేము ఎదురు చూస్తున్నాం. మా యొక్క ఆశల్లో మీరు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం గారు. మూవింగ్ హాస్పిటల్ అంటే అది వెహికల్ హాస్పిటల్ అన్నమాట. హాస్పిటల్ పెట్టి అక్కడ కూడా అలాంటి సేవలు కూడా చేయాలని మనం అనుకుంటున్నాం. అలాగే ఇంత పూర్వం మీకు అందరికీ కాస్మెటిక్ ఛార్జెస్ మీ అందరి అమ్మల అకౌంట్లలో పడేవి కదా. ఇప్పుడు అలా కాకుండా మీ అందరికి కూడా సబ్బులు, నూనెలు, అలాగే పౌడరు, కాటిక, బొట్టు అవన్నీ ఇంతకు పూర్వం ఎలాగ ఇచ్చారు మళ్ళీ అందరికీ అలాగే ఇచ్చే ఏర్పాటు చేస్తున్నామని. ఆడపిల్లలకి నాపీస్ కూడా ఇస్తారు. అన్ని రకాలుగా మీకు అందరికీ కూడా అన్ని విధాలుగా ఎంత పూర్వంలాగా అమ్మకి డబ్బులు ఇస్తే అమ్మ మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ మీకు డైరెక్ట్గా సోప్స్, షాంపూలు, పౌడర్లు అవన్నీ ఇస్తే మీరు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతో మీకు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే భోజనం కూడా కొంచెం నాణ్యమైన భోజనం పెట్టాలి అని మెనూ కూడా చేంజ్ చేస్తున్నారు. కాబట్టి నాణ్యమైన భోజనం కూడా ఏర్పాటు మీకు అవుతుంది. చక్కగా చదువుకొని మీకు ఈ మధ్యకాలంలో గత 5 సంవత్సరాలుగా ప్లేట్లు, గ్లాసులు ఎవరికి ఇవ్వలేదు. మీకు ఈ మధ్య ప్లేట్లు పంపించారా లేదా? కొత్త ప్లేట్లు ఇంకా రాలేదా? వస్తాయి కొత్త ప్లేట్లు, గ్లాసులు, అలాగే దుప్పట్లు, బెడ్షీట్లు కూడా మీ అందరికి ఇవ్వమని చెప్పాను. గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను 1,75 లక్షలతో నిర్మించుకున్న ఈ భవనాన్ని శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పాచిపెంట, సాలూరు, మొత్తం మండలానికి వచ్చినటువంటి మా నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అధికారులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలందరికీ మా ఆశీస్సులు. థ్యాంక్ యూ. టోటల్గా పిల్లలంతా ఎంతమంది ఉన్నారు? 370 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. కానీ ఈరోజు అంతమంది ఉన్నట్లేరే, పైన కూర్చున్నారా? ఓకే ఓకే సరే. అయితే మనకి పాచిపెంటలో గర్ల్స్ కోసం ఆశ్రమ పాఠశాల నిర్మించాలని అనుకోవటం అది కొంచెం లేట్ అయ్యింది. తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బ్యాలెన్స్ ఉండిపోయాయో ఆ నిధులు కూడా విడుదల చేసి పూర్తి చేసి చలికాలం వస్తోంది,
ఆడపిల్లలకు చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లలు అందరూ కూడా చాలా ఎక్కువగా ఉంది, వీళ్ళు హాస్టల్స్ లో ఉండాలి చెయ్యాలి అని అంటే మన అందరం కూడా వాళ్ళకి వసతి కల్పించాలి అని చెప్పి అనుకోవడం. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. వీళ్ళకి నిధులు పూర్తిగా విడుదలైన తర్వాతే బిల్డింగ్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారనడంతో కొంచెం ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని నిధులు విడుదలైన తర్వాత మనకి బిల్డింగ్ ఇచ్చారు. అందుకనే